Using standard hydrogen electrode, all other electrodes potential can be calculated. ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఉపయోగించి వివిధ ఎలక్ట్రోడ్ల యొక్క సామర్థ్యాన్ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువను లెక్కించవచ్చు. దీని ఆధారంగా ఏంటి అని అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్, దీన్ని విద్యుత్ రసాయన శ్రేణి అని అంటారు. Series of electrode systems arranged in the increasing order of reduction potential is called electrochemical series. క్షేకరణ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని క్షేకరణ Next, we will discuss about Nernst equation. Nernst equation is used to calculate electrode potential of any electrolyte at all concentration. వివిధ గాఢతల వద్ద విద్యుత్ విశ్లేషక పదార్థం యొక్క
ఈఎంఎఫ్ విలువను లేదా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువలను లెక్కించడానికి ఈ నర్స్ట్ సమీకరణాన్ని ఉపయోగిస్తారు. సో గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రాన్ పొటెన్షియల్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మరియు వాటి విద్యుత్ విశ్లేషకాల గాఢతలకు సంబంధించినటువంటి సమీకరణాన్ని నర్స్ట్ సమీకరణము తెలియజేస్తుంది. ఇందులో ఫస్ట్ వీ హ్యావ్ టు నో this delta G is equal to delta G naught plus RT integral Q. This we discussed in thermodynamics first year topic. Delta G is equal to delta G naught plus RT integral Q. దీన్ని థర్మోడైనమిక్స్ మొదటి సంవత్సరంలో చదువుకొని ఉన్నాము. దాని ప్రకారము డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ, డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్. సో ఈ సమీకరణంలో మైనస్ ఎన్ఎఫ్ఈ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకేమొస్తుంది? మైనస్ ఎన్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్ ప్లస్ 2.303 ఆర్టీ లాగ్ క్యూ. దీన్ని మైనస్ ఎన్ఎఫ్తోని డివైడ్ చేసినప్పుడు మనకు ఫైనల్గా ఈక్వేషన్ న్యాచురల్ ఇంటిగ్రల్ నుంచి లాగరిథంలోకి మార్చినప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఈ0 మైనస్ 2.303 ఆర్టీ బై ఎన్ఎఫ్ లాగ్ క్యూ. ఈ సమీకరణాన్ని నర్స్ట్ సమీకరణము అని అంటాం. ఈ నర్స్ట్ సమీకరణంలో ఆర్ వాల్యూ 8.314 జౌల్ పర్ మోల్ per Kelvin, F is equal to 96,500 and temperature is equal to 298 Kelvin. So substituting all these values, we will get the final equation, that is E is equal to E naught minus 0.059 by N log Q. Q is equal to equilibrium constant. N is equal to number of electrons transferred in chemical galvanic cell, or number of electrons in balanced equation is called N. E is equal to E naught minus 0.059 by N log Q. ఈ క్యూను సమతాస్థితి స్థిరాంకము అని అంటాము. N గాల్వానిక్ ఘటనలో ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే బదిలీ చెందినాయో ఆ సంఖ్యను ఏమంటారు? N అని అంటాం. అయితే ఇందులో ఈ నర్స్ట్ సమీకరణము గాల్వానిక్ ఘటానికి ఏ విధంగా రాయగలుగుతున్నాము అనేది మనము విల్ డిస్కస్ హౌ టు రైట్ నర్స్ట్ ఈక్వేషన్ ఫార్ ద గివెన్ galvanic cell. Here Zn on oxidation gives Zn plus 2 and Cu plus 2 on reduction gives Cu. ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ సెల్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది క్యాథోడ్ సెల్. దీనికి ఈ సమీకరణానికి మనం నర్స్ట్ సమీకరణాన్ని ఏ విధంగా రాస్తున్నాము అంటే, ఈ సమీకరణంలో ఈ అనేది ఈఎంఎఫ్ ఆఫ్ సెల్, ఈ0 అనేది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ప్రమాణ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని అంటాము. తర్వాత మైనస్ 0.059 బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఇందులో 2 ఎలక్ట్రాన్లు బదిలీ చెందినాయి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ 2, అందుకని ఎన్ దగ్గర 2ను రాస్తాం మనము. లాగ్ ఈ క్యూ అనేది ఈక్విలిబ్రియం కాన్స్టాంట్, సమతాస్థితి స్థిరాంకము. ఇందులో ఏమవుతుంది అని అంటే ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. ఈ సమీకరణంలో ప్రోడక్ట్ Zn ప్లస్ 2, తర్వాత రియాక్టెంట్ Cu ప్లస్ 2. ఈ విధంగా గాల్వానిక్ ఘటానికి మనము నర్స్ట్ సమీకరణాన్ని రాయవచ్చు. దీని తర్వాత అంటే నర్స్ట్ సమీకరణము తరువాత we will discuss some simple definitions. Those are related to electrochemistry. విద్యుత్ రసాయన శాస్త్రం అనే లెసన్కి సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్స్, కొన్ని టర్మ్స్ మనం చూస్తున్నాం. ఈ టర్మ్స్లో ఫస్ట్ది ఏంటి అని అంటే కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. వాహకాల యొక్క విద్యుత్ విశ్లేష పదార్థాల యొక్క వాహకత ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇందులో ఆ రెసిస్టెన్స్ అనేది ఆర్ అనేది వాహకత, ఈ ఆర్ అనేది ఎల్కు అనులోమానుపాతంలోను ఏకు విలోమానుపాతంలో ఉంటుంది. ఆర్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు డిస్టెన్స్ and inversely proportion to A. A is nothing but area of cross section.
సో ఆర్ ఇస్ ఈక్వల్ టు మనం ఒక కాన్స్టాంట్ ఉంచాల, దాన్ని రో అని అంటాము, రో ఎల్ బై ఏ. సో ఇక్కడ ఎల్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్, ఏ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ రో ఇస్ ఈక్వల్ టు ఏంటి అని అంటే రెసిస్టివిటీ. రో ఈజ్ నథింగ్ బట్ రెసిస్టివిటీ. రో ఈజ్ రెసిస్టివిటీ. దాన్నే స్పెసిఫిక్ రెసిస్టివిటీ అని కూడా అంటారు. స్పెసిఫిక్ రెసిస్టివిటీ, రీసెంట్లీ వి కాల్ ఇట్ యాజ్ రెసిస్టివిటీ, విశిష్ట నిరోధము. దాన్నే మనం ఇప్పుడు నిరోధకత్వము అనే దాంతో సూచిస్తున్నాం. సో ఈ సమీకరణంలో ఈ 1/ρ తీసుకొచ్చినప్పుడు, ఆ రోను బయటకు తీసుకొచ్చినప్పుడు బ్రింగ్ రో టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, then you will get 1/ρ is equal to 1/r into L by A. అయితే ఈ ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ కండక్టివిటీ. ఆర్ ఇన్వర్స్నే అంటే వాహకత యొక్క రెసిస్టెన్స్ నిరోధకత్వం యొక్క విలోమాన్ని వాహకత అని అంటాం. నిరోధకత్వం యొక్క విలోమాన్ని ఏమంటాము? వాహకత. ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ కండక్టివిటీ. ఇక సెకండ్ టర్మ్ మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ దాన్నే కండక్టివిటీ అని అంటాం. విశిష్ట వాహకత లేదా దాన్ని ఏమంటున్నారు? వాహకత్వము అని అంటాం. ఈ వాహకత్వాన్ని కేతో సూచిస్తారు. కే అంటే ఏంటి అని అంటే కప్ప అని అంటారు. కేఏ పిపిఏ. కే ఈజ్ ఈక్వల్ టు కప్ప. కే ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ రో ఈజ్ కాల్డ్ కే. ఇన్వర్స్ ఆఫ్ రో అంటే ఏంటి? నిరోధకత్వము యొక్క విలోమాన్ని ఏమంటాము? వాహకత్వము అని అంటాం. స్పెసిఫిక్ కండక్టర్. దీన్నే మనము డెఫినేషన్ రూపంలో చూసినప్పుడు, నిర్వచించినప్పుడు ఏమవుతుంది అని అంటే ద కండక్టెన్స్ ఆఫ్ సొల్యూషన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ యూనిట్ ఏరియా క్రాస్ సెక్షన్. అంటే ఏ వాల్యూ ఒక యూనిట్ ఏరియా అంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ ఉండి సెపరేటెడ్ బై 1 డిస్టెన్స్, 1 యూనిట్ డిస్టెన్స్ అంటే ఎల్ వాల్యూ కూడా 1 యూనిట్ ఉన్నప్పుడు కే విలువ ఏమవుతుంది అంటే కే ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ ఎల్ బై ఏ. కే ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ ఎల్ బై ఏ. ఈ స్పెసిఫిక్ కండక్టెన్స్ లేదా వాహకత్వానికి ప్రమాణాలు ఏంటి, మరి యూనిట్స్ ఏంటి అని అంటే ప్రమాణాలు వీటికి సీమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ మరియు సీమన్ మీటర్ ఇన్వర్స్. సీమన్ మీటర్ ఇన్వర్స్ అనేది ఎస్ఐ యూనిట్లలో ఉంటుంది. సో ఇక్కడ మనం చదువుకున్నది ఏంటి అంటే 2 పదాలు. ఒకటి రో అనేది ఏంటి? రెసిస్టివిటీ. దీన్ని ఏమనాలా? నిరోధకత్వము. రెండోది ఏంటి? కండక్టివిటీ. దాన్ని వాహకత్వము అని అంటాము. కండక్టివిటీ కానీ వాహకత్వాన్ని కానీ దేనితో సూచిస్తారు? కేతో సూచిస్తారు. కే విలువ దేనికి సమానంగా ఉంటుంది? 1/ρకు సమానంగా ఉంటుంది. అందుకని పైనున్న సమీకరణంలో 1/ρ స్థానంలో ఏం రాస్తాం మనం? కే రాస్తాం. కే ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ ఎల్ బై ఏ. ఇన్ ద అబోవ్ ఈక్వేషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1/ρ we have written k which is nothing but kappa. Next term, third term is molar conductance. దీన్నే మోలార్ వాహకత అని అంటారు. కండక్టెన్స్ ఆఫ్ 1 mole of electrolyte in V volume. V ఘన పరిమాణంలో 1 మోల్ విద్యుత్ విశ్లేషక పదార్థం యొక్క వాహకతను మోలార్ వాహకత అని అంటారు. ఇది సింపులే. మోలార్ వాహకత ఇస్ ఈక్వల్ టు 1000 K/m. m is equal to molarity. మోలార్ వాహకతకి యూనిట్స్ ఓం -1, సెంటీమీటర్ -1 అండ్ మోల్ -1. జస్ట్ డెఫినేషన్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నాలుగోది ఏంటి అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్. దీన్నే తుల్యాంక వాహకత అని అంటారు. ఈ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అంటే కండక్టెన్స్ ఆఫ్ 1 ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ వి వాల్యూమ్. ఇక్కడ ఏంటి అని అంటే కండక్టెన్స్ ఆఫ్ 1 ఈక్వివాలెంట్ weight of electrolyte in V volume is called equivalent conductance. ఒక తుల్యాంక భారము గల విద్యుత్ విశ్లేషకము యొక్క వాహకతను తుల్యాంక వాహకత అని అంటారు. దీనికి
ఈక్వివాలెంట్ అని ఉన్నప్పుడు మనము నార్మాలిటీ తీసుకోవాలి. వెనెవర్ ఈక్వివాలెంట్ ఇస్ దేర్ వీ హ్యావ్ టు టేక్ నార్మాలిటీ. సో ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 1000 K/N. N ఇండికేట్స్ నార్మాలిటీ. దీనికి యూనిట్స్ ఏంటి అంటే సిమిలర్గా ఇంతకు ముందు లాగానే ఉంటుంది. O-1 సెంటీమీటర్ -1 ఈక్వివాలెన్స్ -1. O-1 సెంటీమీటర్ -1 ఈక్వివాలెన్స్ అంటే తుల్యాంకాలు -1. ఇవి 4 టర్మ్స్ ముందు బాగా నేర్చుకోవాలా. ఒకటి రో అంటే ఏంటి, రెండోది కప్ప అంటే ఏంటి, మూడోది మోలార్ కండక్టెన్స్ ఏంటి, నాలుగవది ఈక్వివాలెంట్ కండక్టెన్స్. ఈ నాలుగింటి తర్వాత మనము ఎలక్ట్రోలైట్స్ అంటే విద్యుత్ విశ్లేషక పదార్థాలలో అయానులు ఏ విధంగా చలనము చెందుతూ ఉంటాయి లేదా అయనీకరణం చెందుతుంటాయి అనే దాన్ని we will discuss in Kohlraasch law of independent migration of ions. For example, if you take hydrochloric acid and acetic acid, there is a difference between hydrochloric acid and acetic acid. Hydrochloric acid is strong electrolyte because it is strong acid which can completely ionize. Maximum ionization takes place in hydrochloric acid, whereas acetic acid is weak electrolyte because the ionization of acetic acid is incomplete. Very low ionization is there. For example, if you take 100 moles of HCl, you may approximately get H plus ions 95 to 100 moles. Whereas if you take ionization of 100 moles of acetic acid, you will get only 5 moles of H plus ion. So ionization of acetic acid is very low, hence it is called weak electrolyte. Ionization of HCl is more, hence it is called strong electrolytes. Generally, strong acid and strong bases are strong electrolytes and weak acid and weak bases are weak electrolytes. బలమైన ఆమ్లాలు లేదా బలమైన క్షారాలు పూర్తిగా అయనీకరణం చెందుతాయి, అందుకనే వాటిని ఏమంటారు, బలమైన విద్యుత్ విశ్లేషకాలు అని అంటాం. బలహీన ఆమ్లాలు లేదా బలహీన క్షారాలు అయనీకరణము తక్కువగా ఉంటుంది, అందుకనే వాటిని ఏమంటారు, బలహీన విద్యుత్ విశ్లేషకాలు. అయితే మనము ఈ స్ట్రాంగ్ యాసిడ్ కానీ వీక్ యాసిడ్ కానీ ఇన్ఫినిట్ డైల్యూషన్ చేసినప్పుడు అంటే ఎక్కువగా మనం వాటర్ కలిపినప్పుడు అనంత విలీనము వద్ద ionization of strong acid or weak acid is complete. At infinite dilution, all electrolytes undergo complete ionization. అనంత విలీనము వద్ద విలీన ద్రావణాల్లో అన్ని విద్యుత్ విశ్లేషక పదార్థాలు పూర్తిగా అయనీకరణం చెందుతాయి. అంటే ఈ ఇన్ఫినిట్ డైల్యూషన్లో మనకి ఇక్కడ H ప్లస్ అయాన్స్ Cl మైనస్ అయాన్స్ పూర్తిగా అయనీకరణం చెందుతాయి. అదేవిధంగా CH3COOH అయనీకరణం చెందితే CH3COO మైనస్ అండ్ H ప్లస్ అయాన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ there is no dependence of movement of ions on another ion. ఒక అయాన్ యొక్క చలనము వేరొక అయాన్ చలనముపై ఆధారపడి ఉండదు. అది ఎప్పుడు ఇన్ఫినిట్ డైల్యూషన్ అనంత విలీనం వద్ద. దీన్నే మనము కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అని రాస్తాం. కోల్రాష్ లా ఏమని చెప్పొచ్చు అని అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అసిటిక్ యాసిడ్, this is equal to anion movement plus H plus ion. This we will discuss. I will give one definition regarding Kohlraasch law. Suppose if you want to take HCl will lambda తీసుకున్నప్పుడు మోలార్ కండక్టివిటీ తీసుకున్నప్పుడు H plus plus Cl మైనస్ లాగా ఏర్పడుతుంది. ఈ కోల్రాష్ లా ఏంటి అని అంటే ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ contribution of molar conductivity of anion and cation of an electrolyte gives limiting molar conductivity of electrolyte. అనంత విలీనం వద్ద
ఆనయాన్ల యొక్క మరియు క్యాటయాన్ల యొక్క విద్యుత్ వాహకతల మొత్తము ఆ విద్యుత్ విశ్లేషక పదార్థం యొక్క మోలార్ వాహకత్వాన్ని సూచిస్తుంది. లాంబ్డా ఇన్ఫినిట్ దిస్ మోలార్ కండక్టివిటీ అనంత విలీనము, దిస్ ఆల్ఫా ఇండికేట్స్ అనంత విలీనము. లాంబ్డా మోలార్ విద్యుత్ వాహకత, క్యాటయాన్ యొక్క మోలార్ విద్యుత్ వాహకత ప్లస్ ఆనయాన్ యొక్క మోలార్ విద్యుత్ వాహకత. కోల్రాష్ నియమం యొక్క అప్లికేషన్స్ ఏంటి అని అంటే, ఇది పూర్తిగా అనంత విలీనం వద్ద మనం ఆనయాన్లు మరియు క్యాటయాన్ల మైగ్రేషన్ గురించి చూస్తాం. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్లో ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ కెన్ బి డిటర్మైన్డ్. బలహీన విద్యుత్ విశ్లేషకాల యొక్క తుల్యాంక వాహకతను సూచించడానికి కోల్రాష్ నియమము ఉపయోగపడుతుంది. రెండవది ఏంటి అనంటే, బలహీన విద్యుత్ విశ్లేష పదార్థాల యొక్క అయనీకరణ స్థిరాంకాన్ని మనము ఈ కోల్రాష్ నియమముతో నిర్ణయించవచ్చు. డిసోసియేషన్ కాన్స్టాంట్ ఆఫ్ weak electrolyte can be determined. In that case, the formula is dissociation constant is equal to limiting molar conductivity divided by limiting molar conductivity. Next we will discuss batteries. జనరల్గా ఈ బ్యాటరీను మనము రోజు మనం వాడుకలో వాడుతుంటాం. ఒకటి ప్రైమరీ బ్యాటరీ, రెండవది సెకండరీ బ్యాటరీ. ప్రైమరీ బ్యాటరీ అనేది ఒక రసాయన చర్య పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకా దానిని మళ్ళీ వినియోగించడానికి వీలు కాదు. ఏదైతే బ్యాటరీలో రసాయన చర్య పూర్తయిపోయిన తర్వాత తిరిగి ఉపయోగించడానికి వీలు కాదో అటువంటి బ్యాటరీని ప్రైమరీ బ్యాటరీ అని అంటారు. బ్యాటరీ ఆఫ్టర్ ద సెల్ రియాక్షన్ ఈజ్ కంప్లీట్ అండ్ కెనాట్ బి రీయూజ్డ్ అగైన్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ బ్యాటరీ. ఈ ప్రైమరీ బ్యాటరీ జనరల్గా మనము వాచ్లలో ఉపయోగిస్తుంటాం. జనరల్గా మనము రోజు డైలీ వాచ్లలో ఉపయోగిస్తుంటాం. ఒకసారి యూజ్ చేసిన బ్యాటరీని ఇంకా తిరిగి యూజ్ చేయడానికి వీలుండదు. ఈ ప్రైమరీ బ్యాటరీకి ఉదాహరణ లెక్లాంచ్ సెల్, దీన్నే డ్రై సెల్ అని అంటారు. లెక్లాంచ్ సెల్, దీన్నే డ్రై సెల్ అంటారు. ఈ డ్రై సెల్లో తీసుకున్న ఎలక్ట్రోడ్స్ ఏంటి, ఎలక్ట్రోలైట్ ఏంటి అనేది బ్రీఫ్గా చెప్తున్నాను. Electrolyte, Leclanche cell and dry cell. In this we have to take zinc container acts as anode, and next is carbon rod is coated with MnO2 and carbon acts as cathode. అంటే జింక్ పాత్ర యానోడ్గా పనిచేస్తుంది. అందులో కార్బన్ కడ్డీని MnO2 మరియు కార్బన్ పౌడర్తో కోటింగ్ చేసి ఉండాలి, అది క్యాథోడ్ లాగా పనిచేస్తుంది. ఈ ఘటనలో విద్యుత్ విశ్లేషకము ఎలక్ట్రోలైట్ ఏంటి అని అంటే మాయిస్ట్ తడి ఉన్నటువంటి NH4Cl అండ్ ZnCl2 మిశ్రమం. మిక్స్చర్ ఆఫ్ మాయిస్ట్ NH4Cl అండ్ ZnCl2. దిస్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైట్. సో యానోడ్ ఈజ్ జింక్ కంటైనర్, cathode is carbon rod which is coated with MnO2 and carbon, and electrolyte is moist NH4Cl plus ZnCl2. So at anode in any electrolytic cell or galvanic cell in any electrolyte cell, at anode oxidation takes place. అందుకని Zn ఆక్సీకరణం చెందటం వల్ల Zn+2 అవుతుంది. ఇది యానోడ్ వద్ద జరిగే ఎట్ యానోడ్ zinc metal on oxidation gives 2 electrons and Zn+2 is formed. And at cathode MnO2 మనం ఈ పౌడర్ తీసుకున్నాం. MnO2 ప్లస్ NH4Cl ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి NH4 ప్లస్ క్షయకరణం చెందటం వలన మనకు ఈ ప్రోడక్ట్స్ ఏర్పడుతున్నాయి. క్యాథోడ్ ఏం జరుగుతుంది, క్షయకరణం జరుగుతుంది. ఎట్ cathode reduction takes place and at anode oxidation takes place. This is all about Leclanche cell. You can write a net equation by combining this anode cell and cathode cell. Next is secondary battery. Non-reusable battery is called primary battery. Primary battery is not reused again. తిరిగి మళ్ళీ ఉపయోగించడానికి వీలుగా ఉండనటువంటి బ్యాటరీని ఏమంటారు, ప్రైమరీ బ్యాటరీ. అదేవిధంగా రెండవది సెకండరీ బ్యాటరీ. అయితే ఈ సెకండరీ బ్యాటరీ మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఈ సెకండరీ బ్యాటరీ
ఛార్జింగ్, డిశ్చార్జింగ్ 2 చాలా సార్లు జరుగుతున్నాయి. అంటే ఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. ఇదేంటి అనంటే మన ఇళ్ళల్లో ఉండే ఇన్వర్టర్స్, తర్వాత కార్ బ్యాటరీ ఎక్సెట్రా వీటిలలో ఉపయోగించేవన్నీ కూడా ఏంటి అనంటే సెకండరీ బ్యాటరీ. ఏ బ్యాటరీ విచ్ అండర్గోస్ లార్జ్ నంబర్ ఆఫ్ డిశ్చార్జింగ్ అండ్ ఛార్జింగ్ సైకిల్. అనేక మార్లు ఈ బ్యాటరీని తిరిగి ఉపయోగించడానికి వీలవుతుంది. పూర్తిగా డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ చేయొచ్చు, మళ్ళీ ఉపయోగించవచ్చు. ఈ సెకండరీ బ్యాటరీకి మనం ఎక్కువగా ఉపయోగించే బ్యాటరీలు ఏంటి అనంటే ఒకటి నికెల్ కాడ్మియం బ్యాటరీ, రెండవది లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. అయితే లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో ఏముంటుందో చూద్దాం. అంటే ఎలక్ట్రోలైట్ ఏంటి, తర్వాత యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి. ఇందులో లెడ్ యానోడ్గా పనిచేస్తుంది. అదే లెడ్ మెటల్ కోటెడ్ విత్ PbO2 యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. అంటే లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో లెడ్ అనేది యానోడ్ లాగా పనిచేస్తుంది, మళ్ళీ ఇంకొక లెడ్ క్యాథోడ్ లాగా పనిచేస్తుంది. అండ్ 38% సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఎలక్ట్రోలైట్. 38% సల్ఫ్యూరిక్ ఆమ్లము విద్యుత్ విశ్లేషకంగా పనిచేస్తుంది. సో యానోడ్ వద్ద చర్యలో చూడండి, ఫస్ట్ మెటల్ లెడ్ ఆన్ ఆక్సిడేషన్ ఈజ్ గివింగ్ PbSO4 అండ్ ఇట్ ఈస్ లిబరేటింగ్ 2 ఎలక్ట్రాన్స్. యానోడ్ వద్ద Pb అనేది PbSO4 ఏర్పరిచి 2 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది ఆక్సీకరణం వలన. అట్లనే క్యాథోడ్ వద్ద ఇదే PbO2 ఈ 2 ఎలక్ట్రాన్లను తీసుకొని మళ్ళీ PbSO4 లాగా మారుతుంది. ఇది క్యాథోడ్ వద్ద జరిగే చర్య. సో ఈవెన్ ఇన్ అట్ యానోడ్ అండ్ cathode, one lead on oxidation gives PbSO4 and another PbSO2 on reduction gives PbSO4. సో ఇక్కడ సెకండరీ బ్యాటరీలో ఇది ఒకసారి ఛార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత సేమ్ బ్యాటరీ రివర్స్ రియాక్షన్లో జరగటం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఛార్జింగ్ అవుతుంది. దీన్ని లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అని అంటాము. రీయూజ్ కానటువంటి బ్యాటరీని ప్రైమరీ బ్యాటరీ, తిరిగి ఉపయోగించలేనటువంటి బ్యాటరీని ప్రైమరీ బ్యాటరీ అని, తిరిగి ఉపయోగించే బ్యాటరీని సెకండరీ బ్యాటరీ అని అంటాము. వాట్ ఈజ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్? విద్యుత్ రసాయన శ్రేణి అనగానేమి? ఒకటి, ఇది మొదటి క్వశ్చను. రెండవది, వాట్ ఈజ్ నర్స్ట్ ఈక్వేషన్? నర్స్ట్ సమీకరణం అనగానేమి? రైట్ నర్స్ట్ ఈక్వేషన్ for the following reaction. కింది చర్యలకు నర్స్ట్ సమీకరణాన్ని సూచించండి. క్వశ్చన్స్, some important questions or assignment. ఫస్ట్ది, వాట్ ఈజ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్? విద్యుత్ రసాయన శ్రేణి అనగానేమి? రెండవది, వాట్ ఈజ్ నర్స్ట్ ఈక్వేషన్? నర్స్ట్ సమీకరణము అనగానేమి? ఇక మూడవది, డిఫైన్ మోలార్ కండక్టెన్స్ అండ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. మోలార్ వాహకత మరియు తుల్యాంక వాహకతలను నిర్వచించుము. నాలుగవ క్వశ్చను, స్టేట్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో స్టేట్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్, కోల్రాష్ అయాన్ల స్వతంత్రీయ అభిగమన నియమాన్ని సూచించుము. నెక్స్ట్, వాట్ ఈజ్ ప్రైమరీ బ్యాటరీ? గివ్ వన్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ ప్రైమరీ బ్యాటరీ? ప్రైమరీ బ్యాటరీ అనగానేమి? ఒక ఉదాహరణను సూచించుము.
రెండవది వాట్ ఈజ్ సెకండరీ బ్యాటరీ, గివ్ వన్ ఎగ్జాంపుల్. సెకండరీ బ్యాటరీ అనగానేమి, ఉదాహరణను వివరించుము. ఇవి ఈ టాపిక్ సంబంధించి ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిని